ఈ రోజులలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా టాటూస్ పైన అయితే ఎక్కువ ఇష్టం అయితే పెంచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఫ్యాషన్‌కి తగినట్టనా లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పైన ఉన్న ప్రేమను తెలపడం కోసమా వాళ్ళు టాటూస్ అయితే జనరల్‌గా వేయించుకుంటారు. కానీ టాటూస్ అనేవి వేయించుకోవడం వల్ల కొన్నిసార్లు మనకి హెచ్ఐవి అదే విధంగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అసలు నిజంగానే ఈ టాటూస్ వేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ అదేవిధంగా హెచ్ఐవి అనేది వస్తుందా? అసలు ఎందువల్ల వస్తుంది ఏంటన్న విషయాల్ని కూడా ప్రస్తుతం మనతో పాటు రవిచంద్ర గారు ఉన్నారు, ఆనకాలజిస్ట్. వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జనరల్గానైతే ఇప్పుడు ఈ రోజులలో ఫ్యాషన్కి తగ్గట్టు కొంతమంది టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. సో టాటూస్ వేయించుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి చెప్పగలుగుతారా? ఒకటండి, అంటే మనకు మీరు అన్నట్టుగా ఇందాక టాటూస్ ఎక్కడ వేయించుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పంటే, ఇప్పుడు మనం టాటూ పార్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ స్టెరిలిటీ మనకు ఫాలో అవుతున్నాయా లేదా. ఇప్పుడు కొన్ని బ్లడ్ బాండ్ డిసీజెస్ అంటాము, అంటే ఏంటి, హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ అంటాం, హెపటైటిస్ బి వైరస్ కానీ, ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ప్రీవియస్లీ హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉండేది ఎందుకు, ఆ కంటామినేటెడ్ నీడిల్స్, అంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తికి వాడిన నీడిల్స్ మళ్ళీ వేరే వాళ్ళకి వాడినట్టయితే స్ప్రెడ్ కావచ్చు అది. సో అందుకని చెప్పేసి డిస్పోజబుల్ నీడిల్స్ అనేవి వాడుతున్నారు కదా, తప్పనిసరిగా అటువంటిది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి జబ్బులు అనేవి అయితే వ్యాప్తి చెందొచ్చు. దట్ ఈస్ నెంబర్ వన్. రెండోది ఏంటి అని చెప్పంటే, దాంట్లో వాడేటువంటి డైస్ ఏమున్నాయనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు కొన్ని రకాల డైస్ తోటి మనకు అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. కొన్ని రకాల డైస్ మన బాడీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి అంటే, వాళ్ళు యూజ్ చేసేటువంటి డైస్ విచ్ ఆర్ సేఫ్ అనేవి FDA ఒకసారి ఒక లిస్ట్ ఆఫ్ డైస్ ఇచ్చింది. సో ఓన్లీ అంతవరకు వాడినట్టయితే ఇట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్. అది కాకుండా కొన్ని పిగ్మెంట్స్ వాడుతూ ఉంటారు, వాటిని సంథింగ్ లైక్ అజోడైస్ కానీ, లేదు అనుకుంటే PAH అంటాం, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కానీ, ఇటువంటి డైస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్సినోజెనిక్. కాకపోతే ఏంటి అంటే, మనం టాటూ వాడినప్పుడు వాడే క్వాంటిటీస్ చాలా తక్కువ కాబట్టి కంపారిటివ్లీ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువగానే చెప్పుకోవాలి. ఒకటి ఏంటి, మనకు మేజర్గా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి స్కిన్ క్యాన్సర్ అనేది రిస్క్ మిగతా వారితో కంపేర్ చేసినట్టయితే కనుక వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది, బికాస్ టాటూ వేసిన ఏరియాస్లో. రెండవది ఒకటి విచ్ స్టడీ హెస్ ఫౌండ్ అవుట్ ఇస్ లింఫోమాస్ అంటాం, అంటే బ్లడ్ క్యాన్సర్స్. సర్ప్రైజింగ్లీ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి దాదాపు మిగతా పాపులేషన్తో కంపేర్ చేస్తే అరౌండ్ 20 to 25% హయ్యర్ ఉంది ఈ టాటూ వేసుకున్న మనుషుల్లో. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, దే ఆర్ డూయింగ్ స్టడీస్ టు ఫైండ్ అవుట్ అది. ఇది కాకుండా మూడవది చెప్పేది ఏంటి అంటే, మనం తీసుకునే డైస్ ఏవైతే ఉన్నాయో ఆ డైస్ అనేవి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ ద్వారా మనకు కిడ్నీకి, మూత్రం సంచికి వెళ్ళి అటు నుంచి బయటకు వెళ్తాయి. సో అజో డైస్ అనేవి ఏంటి అంటే లివర్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు. మిగతా డైస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా కిడ్నీ క్యాన్సర్ కానీ, మూత్రం సంచి క్యాన్సర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటాం. బట్ మనం టాటూలో వాడేటువంటి క్వాంటిటీ చాలా మినిమల్ ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. పీపుల్ హూ యూస్ మల్టిపుల్ టాటూస్, చాలా టాటూస్ వేయించుకోవడము చేయడం అయినప్పుడు ఆ క్వాంటిటీ ఆర్ ఆ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళల్లో కొంత రిస్క్ అనేది పెరగవచ్చు. సో ఇప్పుడు మీరు అన్నారు, అంటే జనరల్గా వేయించుకునే ప్లేస్ని బట్టి కూడా కొంచెం ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది అని అంటారు. సో అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ కాజ్ అవ్వడానికి మెయిన్గా అంటే ఇక్కడ ఏ ప్లేస్లో వేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ అనేది అఫెక్ట్ అవుతుందంటారు? స్కిన్ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ సన్ ఎక్స్పోజర్ మనకు. కాబట్టి సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, అంటే ఏరియాస్లో మనం టాటూస్ వేయించుకున్నట్టయితే కనుక ఆ ఏరియాల్లో మన టాటూ వల్ల ఏమైనా రిస్క్ వచ్చినప్పుడు ఆ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది మనకు. అంటే ఎక్స్పోజ్డ్ ఏరియాస్, అంటే ఫేస్ మీద కానీ, లేదు అంటే చేతుల మీద కానీ, అక్కడ వేయించుకునే టాటూస్లోనే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏరియాస్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు జనరల్గా చెప్పారు స్కిన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది అని చెప్పి. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే టాటూస్లో యూజ్ చేసే ఇంక్ మన బ్లడ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? బేసికలీ టాటూస్లో వాడేటువంటి పిగ్మెంట్స్ అంటే ఎన్ని కెమికల్సే కదా. సో ఆ పిగ్మెంట్స్ మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు పర్టికులర్లీ 2-3 ఏవైతే మనకు తెలిసిన డైస్ ఉన్నాయో, అజో డైస్ కానీ, PAH అంటాం, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం, ఈ PAH డైస్ కానీ, ఇవి మన డైరెక్ట్లీ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో డైరెక్ట్లీ సెల్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుందో, అంటే ఏంటి, బ్లడ్లో ఉంటుంది కాబట్టి బ్లడ్లో లింఫోమాస్ అనేవి పెరుగుతాయి. తర్వాత ఇవన్నీ క్లియర్ అయ్యేది కిడ్నీ ద్వారాను, మూత్రం సంచి ద్వారాను. సో కిడ్నీ కంటే ఎక్కువగా కూడా బ్లాడర్లో ఎక్కువగా, అంటే ఎందుకంటే యూరిన్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో అక్కడ ఎక్స్పోజర్ అనేది ఎక్కువసేపు వస్తుంది.
వచ్చినప్పుడు డైరెక్ట్లీ మూత్రం సంచి సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో మూత్రం సంచి క్యాన్సర్స్ రావచ్చు ఈ పేషెంట్స్లో. సో అంటే ఇప్పుడు జనరల్గా ఇటు క్యాన్సర్ అను హెచ్ఐవి అని అంటున్నారు. అంటే ఓన్లీ బేసిక్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకరికి యూజ్ చేసిన నీడిల్స్ ఇంకొకరికి యూజ్ చేయడం వల్లనే ఈ హెచ్ఐవి అనేది ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఏ విధంగా? అంటే ఏం లేదు, కంటామినేటెడ్ నీడిల్స్ ఉంటాయి. నీడిల్ అంటే ఇవన్నీ బ్లడ్లో ఉంటుంది. హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. సో ఒకరికి వాడిన నీడిల్ తీసుకున్నప్పుడు అది క్లీన్ చేయనట్టయితే దాని లోపల అంటే ఆ వైరస్ మిగిలిపోయి ఉండొచ్చు. సో అదే దాంతో వేరే వాళ్ళకి వాడినట్టయితే కనుక ఆ వైరస్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అట్లా మనకు హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ హెచ్సివి అంటాం సో ఇవన్నీ కూడా మనకు త్రూ బ్లడ్ స్ప్రెడ్ కావచ్చండి. అందుకే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. కాబట్టి సేఫ్ అండ్ స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనేది మనం నోట్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు టాటూ వేసుకున్న తర్వాత అది ఇచ్చినెస్ వల్ల కొంతమందికి ఇచ్చి ఉంటుంది, లేకపోతే కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. సో అది తగ్గడానికి వాళ్ళు కొన్ని కెమికల్స్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ స్కిన్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అదర్ దెన్ టాటూస్? జనరల్లీ అయితే అటువంటిది ఏమి ఉండదండి. రైట్, అవన్నీ కూడా మనకు సూదింగ్ క్రీమ్స్ అవి. సో జనరల్గా ఇచ్చేది మనకేంటి మాయిశ్చరైజర్ లాంటివి ఇస్తారు. వాటితోటి అయితే మనకి ఏం రిస్క్ ఉండకూడదు. సో అంటే కొంతమంది ఇప్పుడు యూజ్ చేసే లోషన్స్ అయినా కానీ సన్ ప్రొటెక్షన్ సన్ స్క్రీమ్స్ కానీ వీటి వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తున్నాయని అంటున్నారు. అంటే అందులో ఎలాంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల అలా ఎఫెక్ట్ వస్తుంది? సన్ స్క్రీన్ తోటి అంటే సన్ స్క్రీన్స్ ఆర్ సపోజ్ టు బ్లాక్ ద సన్ కాబట్టి మనకు స్కిన్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించాలి అవి. రైట్, సో సన్ స్క్రీన్స్ తోటి వస్తుంది అనేది కాదు, బట్ మేకప్ కోసం వాడే ఏవైతే ఉన్నాయో అంటే ఇఫ్ మనకు కరెక్ట్ ప్లేసెస్ నుంచి తీసుకోకపోయినట్టయితే కరెక్ట్లీ ఎఫ్డిఏ అంటే మన ఎఫ్డిఏ కానీ మన లోకల్ డ్రగ్ కంట్రోల్ నుంచి కానీ పాస్ అయిన ఇంగ్రీడియంట్స్ కనుక యూజ్ చేయనట్టయితే అందులో వాడే ఎటువంటి కెమికల్స్ తోటైనా కూడా మనకి ఎఫెక్ట్ కావచ్చు అనేది ఉంటుంది. సో అట్లాంటివి తీసుకున్నట్టయితే లిప్స్టిక్స్ తోటి ఆర్ ఫేస్కి వేసుకునేటువంటి పౌడర్స్ తోటి వాటిలో మనకు కలిపిన పిగ్మెంట్స్ తోటి వాటితోటి వస్తుంది. బట్ యాజ్ సచ్ సన్ స్క్రీన్స్ తోటి మనకు అంత ప్రాబ్లం ఉండకూడదు. సో యాక్చువల్లీ బి ప్రొటెక్టివ్. సో ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం అండి, కాస్ట్ తక్కువ అని చెప్పి రోడ్డు పక్కన వాళ్ళు కూడా టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. సో అది ఇంకా మెయిన్ కాజ్ అని అంటారా? అది చాలా రిస్కీ అండి అని చెప్పి స్టెరైల్ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా తెలియదు. లేనప్పుడు అంటే వేరు వేరు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎలర్జిక్ రియాక్షన్స్ అంటాం కదా, ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ రావడము ఇవన్నీ కూడా అటువంటి ప్లేస్లో వేసినట్టయితే ఆ రిస్క్ అనేది ఉంటుంది. సో అంటే యాజ్ పర్ యూ అంటే ఇప్పుడు ఈ టాటూ షాప్స్ స్టెరిలైజ్డ్ ఉండాలి అని అన్నారు కదా. సో అంటే స్టెరిలైజ్డ్ అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలాంటి అంబియన్స్ మెయింటైన్ చేయాలి? అంటే ఇప్పుడు టాటూ టిప్స్ ఏవైతే ఉన్నాయో నీడిల్స్ అనేవి వస్తాయి కదా, నీడిల్స్ వన్ టైం యూజ్. సో ప్రతి పర్సన్కి కూడా ఫ్రెష్ నీడిల్ తోటి చేసినట్టయితే మనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ప్లస్ మనం చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ టిప్స్ అన్నీ కూడా మనకు ఆల్కహాల్ ఆర్ స్టెరిలియం తోటి మనం క్లీన్ చేసుకున్నట్టయితే అది క్లీన్ అవుతాయి. సేమ్ థింగ్ మనం టాటూ ఎక్కడైతే వేస్తున్నామో ఆ ఏరియాను కూడా మనం స్పిరిట్ తోటి మంచిగా క్లీన్ చేసుకున్నట్టయితే సో అని క్లీన్ స్పేస్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ వచ్చిన వెంటనే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది? స్కిన్ క్యాన్సర్ యూజువల్లీ అంత అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉండవు మనకు. సో కాబట్టి తెలిసిన వెంటనే దాని ట్రీట్మెంట్ మేజర్గా సర్జరీ ఉంటుందండి. సర్జరీ అంటే ఏదైతే క్యాన్సర్ వచ్చిందో ఆ భాగంలో మనం తీసేస్తాము. వేరే ఏమైనా స్ప్రెడ్ ఉందా చెక్ చేసుకొని దానికి కూడా అవసరం అనుకుంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే కొంతమంది రోడ్డు పక్కన ఉండే వాళ్ళ దగ్గర లేకపోతే ఒక సర్టిఫైడ్ స్టెరిలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉన్న షాప్స్లలో కాకుండా తక్కువ కాస్ట్లో అయిపోతుంది వేయించుకోవచ్చు అని చెప్పేసి ఏవైతే టాటూస్ వేయించుకుంటున్నారో దానివల్ల మనకి స్కిన్ క్యాన్సర్ అదేవిధంగా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం వేసుకునే ప్లేస్ అయినా కానీ అంటే ఐదర్ హ్యాండ్స్ అయినా కానీ లేకపోతే ఇంకెక్కడైనా వేయించుకున్నప్పుడు వాటి బాడీని స్పిరిట్తో క్లీన్ చేసి అదేవిధంగా నీడిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్పిరిట్తో క్లీన్ చేసిన తర్వాతనే టాటూస్ అనేది వేయించుకుంటే బెటర్. దానివల్ల మనం ఈ స్కిన్ క్యాన్సర్ని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.